Dear GATE aspirants, welcome back to my channel. This is me Ravi Kumar sir, MTech from IISc బెంగళూరు. మరి గేట్ పేపర్స్ ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, కొంతమంది గేట్ పేపర్స్ రాసిన వాళ్ళు, సార్ నేను ఎంఎస్సి కెమిస్ట్రీ గేట్ పేపర్ రాశాను సార్, నాకు అవకాశాలు ఎక్కడుంటాయి, మరి ఎక్కడ ఎంటెక్ చేసే అవకాశం ఉందని అడుగుతున్నారు. మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్, ఒక స్టూడెంట్ అయితే మ్యాథమెటిక్స్ చేశాను సార్. ఎక్కువ మంది ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజిక్స్ మాత్రమే వీళ్ళు ఎక్కువగా ఉంటారమ్మా. ఇక మిగతా అన్ని కూడా మనం కవర్ చేయలేము కాబట్టి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ జనరల్గా ఉంటారు, ఎంఎస్సి ఫిజిక్స్ అయితే జనరల్గా ఉంటారు, ఎంఎస్సి కెమిస్ట్రీ అయితే జనరల్. వీళ్ళు ఎక్కడెక్కడ ఎంటెక్ సీట్లు ఉన్నాయో బ్రీఫ్గా చెప్తాను. నేను మొత్తము కవర్ చేయలేకపోవచ్చు, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, మీరు కూడా గూగుల్ చేసుకోవచ్చు. మొట్టమొదటి ఫస్ట్ అయితే ఐఏఎస్సి గురించి వద్దాము. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, దీనిలో కూడా మీకు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అలో చేస్తారు, ఎంఎస్సి మ్యాథ్స్ డిగ్రీని ఇక్కడ అలో చేయటం అయితే జరుగుతుంది. మరొక విధంగా ఐఏఎస్సిలో మెయిన్ ఎంఎస్సిలో కెమిస్ట్రీ వాళ్ళని అలో చేస్తారమ్మా. సివై అంటే కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎర్త్ సైన్సెస్, ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్సెస్లో మీరు ఇక్కడ ఎంటెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంఎస్సి ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళు అయితే కంప్యూటేషనల్ డేటా సైన్స్ చేయొచ్చు. ఇక్కడ ఎంఏ ఉంది కదా, ఎంఏ అండ్ ఫిజిక్స్. అంటే కెమిస్ట్రీ వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్. కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్ అయితే ఐఏఎస్సిలో మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అయితే ఎంఎస్సి విత్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ వీళ్ళైతే చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ వీళ్ళు కూడా చేయొచ్చు. ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ దే ఆర్ ఎలిజిబుల్ అమ్మ, కెమిస్ట్రీ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఐఏఎస్సిలో ఎంటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్స్ అమ్మ, ఎంటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్స్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎలాంగ్ విత్ బీఈ బీటెక్ వాళ్ళతో ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్ దే ఆర్ ఎలిజిబుల్. మెయిన్ అయితే పిహెచ్ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అయితే ఉంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఐ థింక్. సెమీ కండక్టర్ టెక్నాలజీలో ఫిజిక్స్ వాళ్ళు బాగా ఎలిజిబుల్ అమ్మ. ఇక్కడ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ విత్ గేట్ పేపర్ వచ్చేసి వీళ్ళు పిహెచ్ పేపర్ రాసిన, ఏసీ ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ రాసిన ఎలిజిబుల్. అదేవిధంగా ఎంటెక్ మరి క్వాంటమ్ టెక్నాలజీ, ఎంఎస్సి విత్ మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అమ్మ. క్వాంటమ్ అంటే ఎంఎస్సి దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యాథమెటిక్స్, ఎంఎస్సి విత్ మ్యాథమెటిక్స్. ఇక ఐఐటి మెడ్రాస్లోకి వచ్చినట్టయితే ఇక్కడ ఒక మ్యాథమెటిక్స్ వాళ్ళు అయితే MA1, ఇక్కడ ఇండస్ట్రియల్ మ్యాథమెటిక్స్ అనే ప్రోగ్రామ్ ఉంది. వీళ్ళు ఫిజిక్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. ఇండస్ట్రియల్ మ్యాథమెటిక్స్ అయితే కోర్స్ ఉంది, MA15. ఇవి కూడా కొన్ని కోర్సులు అయితే ఇక్కడ ఐఐటి మెడ్రాస్ ఎలిజిబిలిటీ ఉంది. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ పేపర్ రాసిన వాళ్ళు అయితే మనకు ఐఐటి మెడ్రాస్లో ఇక్కడ 2 కోర్సులు ఉన్నాయేమో. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఎంటెక్ ఇన్ ఇండస్ట్రియల్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎలిజిబుల్. అదేవిధంగా చూసినట్టయితే ఇండస్ట్రియల్ మ్యాథమెటిక్స్కి మెయిన్ ఫిజిక్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. MA1కి ఈ ఫిజిక్స్ రాసిన వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. అదేవిధంగా ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఎంఎస్సి విత్ ఫిజిక్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఈ ఇండస్ట్రియల్ మ్యాథమెటిక్స్కి కెమిస్ట్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. మ్యాథమెటిక్స్ రాసిన వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్లో మ్యాథమెటిక్స్ ఎలిజిబుల్, ఫిజిక్స్ ఎలిజిబిలిటీ, కెమిస్ట్రీ కూడా ఈ పేపర్ రాసి ఉండాలి. అది ఇక్కడ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో కెమిస్ట్రీ పేపర్ రాసినా కూడా మీరు ఎంటెక్ ఇన్ ఫిజిక్స్లో కూడా చేసేందుకు అవైలబిలిటీ. మరి ఇది అయితే ఐఐటి బాంబే అమ్మ. ఇక్కడ సంబంధించిన ఎంటెక్ ప్రోగ్రామ్స్ అయితే చూద్దాం, ఏమేమి ఎంటెక్ ప్రోగ్రామ్స్ అవైలబిలిటీ ఉన్నాయో విత్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకి మాత్రం ఈ వీడియో చేయటం అయితే జరుగుతుంది. ఐఐటి బాంబేలో మీరు ఎంటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్లో చేయాలంటే బయోసైన్సెస్ ఉందమ్మా. ఇక్కడ చేయాలంటే వీళ్ళు కెమిస్ట్రీ వాళ్ళు ఎలిజిబిలిటీ అమ్మ. కెమిస్ట్రీ రాసి ఉండాలి. ఇక్కడ చూడండి, కెమిస్ట్రీ బయోమెడికల్ ఇంజనీరింగ్ చేయాలంటే కెమిస్ట్రీ. అదేవిధంగా ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళు ఎలిజిబుల్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్. వీళ్ళు ఎవరైతే ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసిన వాళ్ళు వీళ్ళు, మిగతా వాళ్ళు కూడా వీళ్ళు ఎలిజిబిలిటీ. మరి ఐఐటి బాంబేలో సిఎస్సి చేయాలంటే కూడా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ రాసి ఉండాలి, సిఎస్ పేపర్ రాసి ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎంసీఈ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ దే కెన్ డూ ఎంటెక్ ఇన్ సిఎస్సిలో చేయవచ్చు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎంఎస్సి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ స్పెషలైజేషన్ చేశారు. కాకపోతే ఈ పేపర్స్ రాసి ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఐఐటి బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ కంట్రోల్ అండ్ కంప్యూటింగ్ చేయాలంటే
ఎంఎస్సి ఈక్వలెంట్ ఎలక్ట్రానిక్స్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఇక్కడ ఐఐటి బాంబేలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ EE2 చేయవచ్చు. EE2 స్పెషలైజేషన్ కాకపోతే ఏంటంటే వీళ్ళు ఈ పేపర్స్ రాసి ఉండాలి అట్టుకుంటే కండిషన్. ఇది చేయొచ్చాం. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సాలిడ్ స్టేట్ డివైజెస్. మీరు ఫిజిక్స్లో పేపర్ రాసి ఉండాలి. ఫిజిక్స్లో రాసి ఉండాలి. ఎంఎస్సి ఫిజిక్స్ స్టూడెంట్స్ సాలిడ్ స్టేట్ డివైజెస్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది, దీన్ని చేయవచ్చు. అదే ఇంకో ప్రోగ్రామ్ ఉంది, జియో ఇన్ఫర్మేటిక్ న్యాచురల్ రిసోర్సెస్ ఇంజనీరింగు. ఇక్కడ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్, ఎంఎస్సి ఎవరైనా చూస్తే మ్యాథమెటిక్స్ పేపర్ రాసిన వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ స్టూడెంట్స్ జియో ఇన్ఫర్మేటిక్ న్యాచురల్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ కోర్స్ అయితే ఎంటెక్ చేయవచ్చు. అదే వన్ మోర్ కోర్స్ ఏంది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆపరేషన్ రీసెర్చ్. ఎంఎస్సిలో ఈ పేపర్ రాసి ఉండాలి. మీరు మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ రాసి ఉన్నవాళ్ళు ఈ కోర్సెస్ అయితే చేయవచ్చు. మనం ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్కి వచ్చాము. ఐఐటి ఖరగ్పూర్లో ఏమేమి కోర్సులు ఉన్నాయో, మరి ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇది రాసిన వాళ్ళు చేయొచ్చాము. ఎర్త్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఐఐటి ఖరగ్పూర్లో ఎర్త్ సైన్సెస్ చేయవచ్చు. మరి కెమిస్ట్రీ స్టూడెంట్స్ అయితే రెన్యూబుల్ ఎనర్జీ స్టూడెంట్స్ అయితే చేయవచ్చు. రెన్యూబుల్ ఎనర్జీ ఎంఎస్సి ఎవరైతే రెన్యూబుల్ ఎనర్జీలో ఈ కెమిస్ట్రీ పేపర్ రాస్తారో వాళ్ళు ఇక్కడ మంచి అవకాశం. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఎంఎస్సి మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ చేయవచ్చు. ఇక్కడ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంఏ చేసిన వాళ్ళు, ఎంఎస్సి ఫిజిక్స్ వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్ పేపర్ ఉన్న వాళ్ళు కూడా రాయవచ్చు. తర్వాత బయోమెడికల్ కూడా చేయవచ్చు. బయోమెడికల్ ఇంజనీరింగు ఇక్కడ కెమిస్ట్రీ పేపర్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోనూ ఎవరైతే గేట్ పేపర్ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ రాస్తారో వాళ్ళు మెటీరియల్ సైన్స్లో కూడా చేయొచ్చు. మరి బయోమెడికల్ ఇంజనీరింగు ఫిజిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్ గేట్ పేపర్ ఫిజిక్స్ రాసిన వాళ్ళు బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా చేసే అవకాశం ఉంది. బయోమెడికల్ ఇమేజింగ్ అయితే చేయొచ్చు. అదేవిధంగా ఫంక్షన్ మెటీరియల్ ఫిజిక్స్లో ఇక్కడ ఎంటెక్, ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయమ్మా. ఇక్కడ అన్నీ కూడా చేయవచ్చు. మీరు గేట్ పేపర్ ఎంఎస్సి గేట్ పేపర్ మ్యాథమెటిక్స్ రాసిన చోటు ఏరో మెకానికల్ డిజైన్ అని ఉన్నది, ఈ కోర్స్ కూడా చేయొచ్చు. మనం ఇప్పుడు ఐఐటి కాన్పూర్లో ఉన్నాము. ఐఐటి కాన్పూర్కి సంబంధించిన డీటెయిల్ ఇక్కడ ఐఐటి కాన్పూర్లో బయో సైన్సెస్ ఉంది. వీళ్ళంతా చేయొచ్చు. కెమిస్ట్రీ స్టూడెంట్స్ చేయొచ్చు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ చేయొచ్చు. తర్వాత ఫిజిక్స్ స్టూడెంట్స్ కూడా చేయవచ్చు. కెమిస్ట్రీ, ఇది బయోసైన్స్. ఇక్కడ మరో అవకాశం, ఎవరైతే మ్యాథమెటిక్స్ పేపర్ రాశారో మరి ఎంఎస్సి మ్యాథమెటిక్స్, సిఎస్సి మరి ఐఐటి కాన్పూర్లో కూడా చేసే అవకాశం ఉంది. కాకపోతే కాంపిటీషన్ ఈ మేనేజ్మెంట్ సైన్సెస్ అయితే అన్నీ అవైలబుల్ అమ్మా. ఇక్కడ అన్ని అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ కెమిస్ట్రీ వాళ్ళు చేయొచ్చు. తర్వాత మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వాళ్ళు, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా. మనకు వన్ మోర్ ఐఐటి హైదరాబాద్ కింద వచ్చాము. ఐఐటి హైదరాబాద్లో ఎంటెక్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఉంది. మీకు కానీ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కానీ మీరు ఎంఎస్సి మ్యాథమెటిక్స్లో గేట్ స్కోర్ ఉంటే మీకు ఆల్రెడీ మరి ఇక్కడ అడ్మిషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు కదా, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు డైరెక్ట్గా నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఇప్పుడు మనం లిటిల్ బిట్ ఐఐటి గౌహతి చూద్దాము. ఐఐటి గౌహతికి సంబంధించిన ఏ విధమైన కోర్సులు ఉన్నాయి, సిగ్నల్ ప్రాసెసింగ్, ఇక్కడ ఏమైనా కోర్సులు ఉన్నాయా చూసేద్దాం. మీకు ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఇక్కడ మనకి ఐఐటి గౌహతిలో ఎర్త్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఉంటాయి. మీరు కానీ ఫిజిక్స్ రాసిన, కెమిస్ట్రీ రాసిన, మ్యాథమెటిక్స్ ఈ 3 రాసినా కానీ ఇక్కడ ఎంటెక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వన్ మోర్ ఏంటంటే బయోమెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది ఇక్కడ వీళ్ళు ఫిజిక్స్ అయినా చేయొచ్చు, కెమిస్ట్రీ కూడా చేసే అవకాశం ఉంది. వీళ్ళు కూడా ఈ బయోమెడికల్ డయాగ్నాస్టిక్ సంబంధించిన దీనిలో కూడా ఫిజిక్స్ వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఆల్రెడీ ఐఐటీస్ కవర్ చేసాం కొన్ని, ఆల్మోస్ట్ ఆల్. ఇంకా కొన్ని ఏమైనా మిగిలి ఉండొచ్చు. ప్రతి ఒక్క ఐఐటీలో, ఐఐఎస్సి బెంగళూరులో ఎంఎస్సి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, అందరికి కూడా అవైలబిలిటీ ఉందమ్మా, ఇబ్బంది ఏమీ లేదు. నేను చూసినట్టు ఇంకా కొన్ని ఐఐటీస్ని కవర్ చేయలేకపోయినా వీడియో అయితే లెంత్ అయిపోతుంది. ఇప్పుడు ఎంటెక్ ఎన్ఐటీలో చేసిన వాళ్ళకి మీరు ఈ సైట్లోకి వెళ్తే మీకు అన్నీ ఉంటాయి, దొరికితే మీరు కొద్దిగా గూగుల్ చేస్తే మరి ఎంటెక్ విత్ గేట్ పేపరు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్కి సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎన్ఐటి వరంగల్లో ఎవరైనా కెమిస్ట్రీ చేశారనుకోండి, ఇక్కడ మీరు వెబ్సైట్కి వెళితే ట్రై చేస్తాము. ఈ వెబ్సైటు
వెళ్ళండి. ఇక్కడ CCMT 2025లో మీరు కెమిస్ట్రీ ఎవరైనా చేసిన వాళ్ళు మెటీరియల్ సైన్స్ అండ్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఇది వీళ్ళు మెటీరియల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంటెక్ చేసే అవకాశం ఉంది. ఫిజిక్స్ స్టూడెంట్స్ కూడా వెల్డింగ్ టెక్నాలజీలో మీరు ఎంటెక్ చేసే ఉంది. ఇక్కడ ఫిజిక్స్ ఉంది కదా, వెల్డింగ్ టెక్నాలజీలో మీకు అవకాశాలు ఉన్నాయి. NIT వరంగల్లోకి వచ్చినట్టయితే, మరి NIT రూర్కెలాలో ఇంకో డిపార్ట్మెంట్ అంటే కెమిస్ట్రీ, BE బీటెక్ అని ఫిజిక్స్ రాసినా కానీ ఇక్కడ అవైలబుల్ కొన్ని కోర్స్. ఇక్కడ MSc, ఇక్కడ చూడండి MSc కోర్సులు, ఇవి కోర్సులు MSc కెమికల్ ఇంజనీరింగ్లో ఎనీ బ్రాంచ్ ఇన్ MSc డిగ్రీ, వీళ్ళు కూడా మెటీరియల్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి మంచి మంచి కోర్సులు ఉన్నాయి స్టూడెంట్స్. ఇవన్నీ రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి మనం అప్లై చేయాలి. మీరు నా ద్వారా ఏమైనా మెంటర్షిప్ కావాలంటే కూడా, గైడెన్స్ కావాలంటే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మనము మార్చి 19th తర్వాత మనకి రిజల్ట్స్ వస్తాయి కదా. మన మెంటర్షిప్ ఎవరైనా కావాలంటే కూడా నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వండి. మెంటర్షిప్ జాయిన్ అయితే నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, ఇండివిజువల్గా బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్. మరి గేట్ అనేది అదొక పెద్ద మహాసముద్రం అది. ఇది స్టూడెంట్స్ చూశారు కదా. మరి మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, ఫిజిక్స్కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి ఏ విధంగా మరి అన్ని ఐఐటీల్లో ఆల్మోస్ట్ ఆల్ కన్క్లూజన్ చేద్దాం ఒకసారి. మనం ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని IITs, IISc బెంగళూరు చూసాము. IISc బెంగళూరులో మీకు MSc ఫిజిక్స్ మ్యాథమెటిక్స్, IIT మెడ్రాస్, IIT బాంబే, IIT ఖరగ్పూర్, IIT కాన్పూర్, ఇంకా అన్ని IIT గౌహతి, అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మేజర్ IITs అన్నిటిలో కూడా MSc ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ వాళ్ళకి ఎంటెక్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నాకు కాల్ చేయొచ్చు, నాకు వాట్సాప్ చేయొచ్చు. మన నంబర్ వచ్చేసి 8500. నేను మెంటర్షిప్ కూడా తీసుకునే చేస్తాను. 8500216923 ఇది మన నంబర్ అమ్మ. ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే, మరి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మనకు వాట్సాప్ చేయండి. వాట్సాప్లో నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. 8500216923కి మీరు కానీ ఏమైనా డౌట్లు ఉంటే, ఎవరైనా సపోజు మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మ. ECE స్టూడెంట్స్ కానీ, EEE స్టూడెంట్స్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, దట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ MSc మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చిన వాళ్ళకే తెలియట్లా ఎక్కడ చేరాలి సార్. నన్ను అడుగుతున్నారు కొంతమంది, ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్. దానివల్ల నేను వీడియో చేయటమే జరుగుతుంది. ఎవరైనా మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి నంబర్కి కాల్ చేయండి, మరి మెసేజ్ పెట్టండి. మనము మార్చి 19 తర్వాత నేను మెంటర్షిప్ కూడా తీసుకుని, దీనికి సంబంధించిన మీకు ఫుల్ గైడెన్స్ కావాలంటే కూడా ఫీజు అవుతుంది. సరే, ఒక కాల్ అంటే నేను ఫ్రీగా చేస్తాను. మరి ఏమైనా సింగిల్ డౌట్ ఉంటే నన్ను అడగండి, ఫ్రీగా చేస్తాను. మీరు నాతో మెంటర్షిప్ తీసుకోవాలి, ఫుల్ గైడెన్స్, ఎంటెక్ గైడెన్స్ కావాలంటే మీకు కంప్లీట్గా మరి ఫీజు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మీకోసం మరి టైం ఇన్వెస్ట్ చేసి ఈ వీడియో చేయడానికి మన ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 hours 1 hour టైం నాకు పడుతుంది. మరి అలాంటి టైం మీకోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్, సైనింగ్ ఆఫ్, ఎంటెక్ ఫ్రమ్ IISc బెంగళూరు. థ్యాంక్ యూ, బాయ్.